పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2. సిక్స్త్ క్వశ్చన్. ఏ కమిటీని సూపర్ క్యాబినెట్ అంటారు? ఆప్షన్ 1 పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, ఆప్షన్ 2 నియామకాల కమిటీ, ఆప్షన్ 3 ఆర్థిక వ్యవహారాల కమిటీ, ఆప్షన్ 4 రాజకీయ వ్యవహారాల కమిటీ. ఆన్సర్ 4 రాజకీయ వ్యవహారాల కమిటీని సూపర్ క్యాబినెట్ అంటారు. అదేవిధంగా రాజకీయ వ్యవహారాల కమిటీకి మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీకి, రూల్స్ కమిటీకి, ధరల కమిటీకి ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు? అంటే ఆప్షన్స్: 11వ రాజ్యాంగ సవరణ 1961, ఆప్షన్ 2 19వ రాజ్యాంగ సవరణ 2003, ఆప్షన్ 3 21వ రాజ్యాంగ సవరణ 1967, ఆప్షన్ 4 92వ రాజ్యాంగ సవరణ 2003. అంటే ఆన్సర్ ఇది 11వ రాజ్యాంగ సవరణ 1961 ద్వారా ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 66. మరి 91వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే 91వ రాజ్యాంగ సవరణ 2003 ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరించకూడదు. అంటే ఆ సమయంలో ఎవరు ఉపరాష్ట్రపతి స్థానంలో ఉంటారు నాన్న అంటే రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు అంటే డిప్యూటీ చైర్మన్. ఓకేనా? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 360 రాజ్యాంగం యొక్క జీవశ్వాస అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 హెచ్ఎన్వి కుంజరు, ఆప్షన్ 4 అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. ఆన్సర్ ఏంది? అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాజ్యాంగం యొక్క జీవశ్వాస అని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతుందని పేర్కొన్న వ్యక్తి ఎవరు మరే? హెచ్ఎన్వి కుంజరు. ఓకేనా? మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితిని 1933లో అమెరికాలో రూపొందించిన జాతీయ రికవరీ చట్టం పోలి ఉందని పేర్కొన్న వ్యక్తి ఎవరు మరే? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించారా అంటే విధించలేదు. ఒకసారి 1991లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, అయినప్పటికీ అత్యవసర పరిస్థితిని విధించలేదు. ఓకేనా? నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది న్యాయ సమీక్షకు గురవుతుందని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 356 మృతక్షారం మరియు రాష్ట్రాల పాలిట చావు ఉత్తర్వు వంటిదని పేర్కొన్న వ్యక్తి ఎవరు? అంటే ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 కేఎం నంబియార్, ఆప్షన్ 4 అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మృతక్షారం అంటే ఏంటి మరి? మృతక్షారం అనగా చివరి అస్త్రం అని అర్థం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనను మృతక్షారం మరియు రాష్ట్రాల పాలిట చావు ఉత్తర్వు వంటిదని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగంపై జరిగే దోపిడీ అని పేర్కొన్న వ్యక్తి ఎవరు మరే? కేఎం నంబియార్. కేఎం నంబియార్ అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగంపై జరిగే దోపిడీ అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని ప్రమాదపు టంచుల నుండి కాపాడే మృత సంజీవని మరియు రక్షక కవాటాల వంటివి అత్యవసర అధికారాలు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు మరే? అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. ఇంకా చూసినట్లయితే భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకొనుటకు వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు మరే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ప్రముఖులు మరియు వారి నినాదాలు చూసినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్, లాలా లజపతి రాయ్ సైమన్ గో బ్యాక్. నెక్స్ట్, మౌలానా హస్రత్ మెహనీ యొక్క నినాదం ఏంది? ఇంక్విలాబ్ జిందాబాద్. మరి ఇంక్విలాబ్ జిందాబాద్ను బాగా ఎక్కువ హైలైట్ చేసిన వారు ఎవరు అంటే మొహమ్మద్ ఇక్బాల్ మరియు భగత్ సింగ్. జవహర్లాల్ నెహ్రూ యొక్క నినాదం ఏంటి? ఆరం హరం హై అనగా ఏంది? విశ్రాంతి పాపం అని అర్థం. నెక్స్ట్, బకిం చంద్ర చటోపాధ్యాయ యొక్క నినాదం ఏంది? వందే మాతరం. అతను రచించిన గ్రంథం ఏంది? ఆనంద్ మఠ్. ఇందిరాగాంధీ యొక్క నినాదం ఏంది? గరీబీ హటావో. మరి రాజీవ్ గాంధీ యొక్క నినాదం ఏంది? బికారీ హటావో.